సుస్వాగతం మనోరంజని తెలుగు టైమ్స్ వార్త ప్రపంచానికి ఘనమైన స్వాగతం. మనోరంజని తెలుగు టైమ్స్. నమస్కారం. మై ఐ హెల్ప్ యూ మరియు జిల్లా మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షునిగా నేను ధర్మేంద్ర మాట్లాడుతున్నాను. ఏదైతే మనం నిన్న స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం, 80వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి నగరవాసులకు శుభాకాంక్షలు మరియు పోలీస్ బృందానికి కృతజ్ఞతలు. ఎందుకనగా మన నగర సిపి కమిషనర్, పోలీస్ కమిషనర్ గారు శ్రీ సాయి చైతన్య గారు 100 మంది ఐపీఎస్ లో ఒకరు ప్రథమ స్థానం తెచ్చుకోవడం మన జిల్లాకి గర్వకారణమని చెప్తున్నాను. ఎందుకంటే గాంధీజీ ఆనాడు చెప్పారు, ఆడవాళ్లు అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వతంత్రం అని చెప్పి. నిజంగానే ఆ కళను నెరవేర్చారు సిపి సాయి చైతన్య గారు. అర్ధరాత్రి 2 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 112కి కాల్ చేస్తే వారి జీప్ అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంటి దాకా మహిళల్ని దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే గొప్ప అవకాశం ఇది. నిజమైన సేవ ఇదే సార్. మీరు చేస్తున్న కృషి నిరంతరం, పగలనక రాత్రనక నిరంతరం కష్టపడుతూ పోలీస్ బృందానికి కూడా నిరంతరం కష్టపడేటట్టు చేస్తూ నగరవాసులకు హాయిగా నిద్రపోయే అవకాశాన్ని ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ పట్ల ఎంతో నగర ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు సార్. అటు పోలీసులకు భరోసా కల్పించి, ఇటు ప్రజలకు భరోసా కల్పించి నిరంతరం కృషి చేస్తున్నారు. మీ కృషికి ఎప్పుడో రావాల్సింది అవార్డు ఇప్పుడు వచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను సార్. ఇందూరు పౌరుడిగా నేను గర్విస్తున్నాను సార్. మీలాంటి పోలీస్ కమిషనర్ రాష్ట్రం ప్రతి నలుమూలలో ఉంటే రాష్ట్రం ఇంకా సంపన్న స్థాయికి ఎదుగుతుందని చెప్పి మీకు నగరవాసుల తరపున, మానవ హక్కుల కమిటీ తరపున, మై హెల్ప్ యూ ఫౌండేషన్ తరపున, ప్రతి ఒక్కరి తరపున మరియు మా మహిళా సోదరి మండలి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని చెప్పి మా నగరవాసులు మీ గురించి